ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ఈ రోజున నీవు ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే అది దేవుని పనైనా నీ వ్యక్తిగత పనైనా దానిని ముందుగా నీవు ఎవరికి తెలియజేస్తున్నావు? ఈ లోకపరమైన నీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నావా? లేక నీ ప్రతి పనిలో నీకు తోడై ఉండి నిన్ను ముందుకు నడిపించే ప్రభువుకు తెలియజేస్తున్నావా? బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు మందిర నిర్మాణంలో నిరుత్సాహపడినప్పుడు దేవుడు వారిని ధైర్యపరుస్తూ నేను మీతో ఉన్నాను అని ప్రోత్సహించాడు. మనం దేవుని పనిలో, సేవలో లేదా జీవితంలో భయపడినప్పుడు దేవుడు మనతో ఉన్నాడని గుర్తుంచుకొని ధైర్యంగా ముందుకు సాగాలి. దేవునిపై విశ్వాసంతో నిలబడి ఆలస్యం చేయకుండా అప్పగించిన ప్రభువు పనిని సంపూర్ణంగా చేయాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉండి తన కార్యాన్ని పూర్తి చేయిస్తాడు. నీవు చేయాలనుకున్న ఏ పనైనా దానిని జరిగించుటకు నీకు ధైర్యం చాలకపోతే ముందుగా ప్రభు పాదాల చెంత చేరి ప్రార్థించి దేవుడిచ్చే ధైర్యంతో ఆ పనిని జరిగించు. ఆమేన్.